గైస్ ఇది విన్న తర్వాత మీరు కూడా ఒకటే అనుకుంటారు, ఇటువంటి కష్టం పగవాడికి కూడా రాకూడదని. ఎందుకు చెప్తున్నా పూర్తిగా వినండి, మీకు అర్థమవుతుంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన సంగమేశ్వర్ అనే 33 ఏళ్ల యువకుడు గ్యాస్ ఏజెన్సీలో ఆటో డ్రైవర్ గా జాబ్ చేస్తున్నాడు. అయితే తనకి కడుపు నొప్పి వచ్చిందని చెప్పి తన్ని అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడ డాక్టర్లు తనకి ఒక 4 ఇంజక్షన్లు కొంత సెలైన్ పెట్టి పంపించారు. అయితే తనకి ఎప్పుడైతే ఇంజక్షన్ చేశారో, ఇంజక్షన్ చేసిన తర్వాత తనకి చెయ్యి అంతా ఎర్రగా మారిపోయింది. ఏంటి డాక్టర్ చెయ్యి ఇలాగ ఎర్రగా మారిపోయింది అంటే, ఇంజక్షన్లు చేశాం కదా, సో దాని వల్ల ఇలా ఉంటుంది, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో తగ్గిపోతుందని చెప్పి డాక్టర్ చెప్పాడంట. తను అలాగే అని చెప్పి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాడు. మరుసటి రోజుకి చెయ్యి ఎంతలా వాచిపోతే ఆ కుర్రాడు భయం వేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ ఏంది ఇలాగ అయింది అని అడిగితే, అదేముండదులే అంటే ఇంజక్షన్ చేశాం కదా, నిన్న దెబ్బ ఇంకొంచెం ఉంటుంది, ఒక 2 రోజులు అలాగే ఉంటుంది, తగ్గిపోతుంది అంటే మరుసటి రోజు తనకి నోట్లోంచి రక్తం వచ్చింది. మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళి అడిగితే డోంట్ వరీ ఏం కాదు, నువ్వు కంగారు పడమాకని చెప్పి డాక్టర్లు చెప్తే అతనికి అనుమానం వచ్చి కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాడు. అయితే డాక్టర్లు ఏమన్నారంటే, ఆ చెయ్యి ఏదైతే ఉందో ఆ వాచిన ప్రదేశం మొత్తం కుళ్ళిపోయింది, దాన్ని తొలగించాలి, లేదంటే ప్రాణానికే ప్రమాదం అని చెప్పి డాక్టర్లు అతనికి వార్నింగ్ ఇచ్చారు. అతనికి భయం వేసి తర్వాత యశోద హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడ డాక్టర్లు కూడా సేమ్ ఇదే చెప్పారు, అక్కడ చెయ్యి కుళ్ళిపోయింది, తొలగించకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం. అంటే ఆ కుర్రాడు భయపడి ఆ డాక్టర్ల కాళ్ళ వేళ్ళ పడి, నేనేదో చిన్న పని చేసుకుని బతికేవాడిని, ఇప్పుడు నా చేయి తొలగించేస్తే నా జీవితం నాశనం అయిపోతుంది, దయచేసి ఏదైనా చేయండి అని మొత్తుకుంటే ఆఖరికి అతను చెయ్యి అయితే తొలగించడం జరిగింది. అలాగ అతను 2 నెలల పాటు బెడ్ మీద ఉన్నాడు. ఈ ఆపరేషన్ కి అయిన ఖర్చు, తన బెడ్ మెయింటెనెన్స్ మొత్తం కలిపి 35 లక్షలకు బిల్లు అయిందట. ఆ 35 లక్షల బిల్లు కూడా తను ఇల్లు అమ్ముకుని ఆ 35 లక్షల బిల్లు కట్టి బయటపడ్డాడు. బయటపడిన తర్వాత తను ఎక్కడైతే ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడో హాస్పిటల్కి వెళ్ళి నాకు ఇలాగ జరిగింది, నాకు ఏదైనా న్యాయం చేయండి అని చెప్పి హాస్పిటల్ సూపరింటెండెంట్ అడిగితే తను ఒకటే మాట అన్నాడు, నువ్వు ఇంకా బతికి ఉండడమే గ్రేట్, నువ్వు ఇక్కడ రావడం అనవసరం, బయటికి వెళ్ళిపో అని చెప్పి పంపించేశాడట. సో తన అన్యాయాన్ని, నాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పి ఆ యువకుడు సోషల్ మీడియాలోకి వచ్చి తన బాధను చెప్పుకుంటున్నాడు. నాకు చిన్న డౌట్ ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే మమ్మల్ని ఎవరు ఈ ఉద్యోగుల నుంచి పేకలేరన్న ధైర్యమా? ఎందుకని ప్రజలకి ఇలా అన్యాయం చేస్తున్నారు? ఒక డాక్టర్ అయ్యి ఉండి ప్రాణాలు కాపాడకుండా తన జీవితాన్ని నాశనం చేసిందే కాకుండా, నువ్వు ఇప్పటి వరకు బతికుండడమే గ్రేట్, నువ్వు ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి తన్ని అక్కడ నుంచి హాస్పిటల్ నుంచి బయటికి గెంటాడు. ఎంతవరకు న్యాయం అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ అయితే తెలియజేయండి. అయితే ఆ యువకుడు ఏమంటాడంటే, ఈ వీడియో ఖచ్చితంగా పై అధికారులకు చేరేంత వరకు షేర్ చేయండి అని చెప్పి ఆ యువకుడు రిక్వెస్ట్ చేస్తాడు. సో ఫ్రెండ్స్, మీకు వీలైనంత వరకు ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఆ అధికారి బిహేవియర్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.